అందరికీ నమస్తే. ఇవాళ వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఓ వార్త పట్టుకొచ్చింది. మరి ఆ వార్త వల్ల ఆ కార్పొరేషన్లో ఉన్న అధికారులకు ఏమైనా ఉపయోగం జరుగుతుందా లేదంటే ప్రజాప్రతినిధులకు ఏమైనా ఉపయోగం జరుగుతుందా చూడాలి. ఏందట అంటే ఆ వార్త పారిశుద్ధ విభాగం ప్రక్షాళనకు చర్యలు, రామగుండంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం. రైట్, ఇప్పుడు మంచి వార్త వచ్చింది. పారిశుద్ధ విభాగం పైన ప్రక్షాళన చర్యలట. అంటే పారిశుద్ధ కార్మికులలో ప్రక్షాళన చేయాలంటే వాళ్ళను వేరే ప్రాంతాలకు తరలించాలి, సూపర్వైజర్లను వేరే ప్రాంతాలకు తరలించాలి అని చెప్పేసి ఈ వార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఇప్పుడు పారిశుద్ధ విభాగంలో ప్రక్షాళన చేస్తే ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇక అభివృద్ధి చెందినట్టే, పూర్తి స్థాయిగా 100% అభివృద్ధి చెందినట్టే అని చెప్పుకోవాలి. అదే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లది ఒక లిస్ట్ ఇచ్చిర్రు. గత 6 నెలల క్రితం వర్షాకాలంలో ఒకటే ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లను ఎక్కడికి ప్రక్షాళన చేసిర్రు. మరి ఆ ప్రక్షాళన ఎందుకు మళ్ళా మారిందో తెలియదు. అది వర్షాకాల సీజన్ లో మారింది. కొంతమంది కార్పొరేటర్లు కూడా వీళ్ళను మార్చితే కనుక ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది, కొత్త వాళ్ళు కొత్తగా నేర్చుకునేడానికి సమయం పడుతుంది, కొంచెం వీళ్ళను ఉంచండి అని చెప్పేసి కార్పొరేటర్లు కూడా కొంతమంది మాట్లాడిన సందర్భాలు మన ఛానల్లోనే ఉన్నాయి. మరి ఆ 6 నెలల తర్వాత మళ్ళీ తెర మీదకి శానిటరీ ఇన్స్పెక్టర్లను మారుస్తున్నారు. మరి మార్చిన సంఘటన ఎట్లా ఉందయ్యా అంటే, నాకున్న సమాచారం, మన ఛానల్కు ఉన్న సమాచారం ఏందట అంటే, ముందుగాల ఒక లిస్టు పెట్టిర్రు. అందరినీ ఏ డివిజన్లకు మారవాళ్ళం అఫీషియల్ గా లిస్ట్ ఇచ్చిర్రు. దాంట్లో కొంతమంది పేర్లు ఇచ్చిర్రు. ఎంతమంది 12 మంది పేర్లు ఇచ్చిర్రు. మన దగ్గర ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్టులో కొంతమందిని కొన్ని డివిజన్లకు మారుస్తున్నాం అని చెప్పేసి చెప్పింది. మళ్ళీ వెంటనే అదే రోజు, అంటే ఇదంతా రాత్రి డిసెంబర్ 31వ తారీఖు రోజు రాత్రి జరిగిన సందర్భం ఇది. మళ్ళా మనకు వెంటనే మరొక లిస్ట్ వచ్చింది. అంటే మనం కూడా, అంటే మీ అందరికి డౌట్ కావచ్చు, కార్పొరేషన్ లో వచ్చిన లిస్టులు మీకు ఎక్కడి అన్నా అని. ఇక మనకు సంబంధించిన వాళ్ళు మనకి ఇస్తారు కదా, మరి మళ్ళీ లిస్ట్ వచ్చింది. ఇక మరి వాళ్ళు ఏడికి పోమంటారు శానిటరీ ఇన్స్పెక్టర్లను? ఫస్ట్ లిస్ట్ ప్రకారం పోమంటారా, సెకండ్ లిస్ట్ ప్రకారం పోమంటారా, లేదంటే పాతకాన్ని పనిచేయమంటారా అన్న ముచ్చట వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి కనబడతారు. ఇగో గిట్లా మరి నా అధికారులు మరి ఎవరు మహానాయకులు ఎవరో తెలియదు. తర్వాత ఈ అవుట్ సోర్సింగ్ సొసైటీ నేత ఎవరో, మరి ఈ నేతలు ఎందుకు ఇంట్లో వచ్చుడో తెలుస్తలేదు. మరి నిజంగానే ప్రభుత్వ అధికారులు మాత్రమే ఇక్కడ స్థానచలనం జరిగింది అనుకుంటే మరి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోయేటోళ్ళు. మరి ఒక అర్ధగంట సమయం మధ్యలో కాల వ్యవధిలోనే 30 నిమిషాల కాల వ్యవధిలోనే మరొక లిస్ట్ వచ్చింది. అంటే ఏ లిస్టును పట్టుకొని ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు పనిచేయాలో ఇక ఎవరు చెప్పాలి? అడిషనల్ కలెక్టర్ అమ్మ చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనరు మేడం గారే కాబట్టి మేడమే చెప్పాలి. ఇక అక్రమ వసూళ్ళు అంటారా, రామగుండంలో ఎక్కువ, అంటే ఇక మన భాషలో చెప్పుకోవాలంటే ఫుల్ వసూళ్లు కనబడతా ఉంటాయి. కార్మికుల దగ్గర పైసలే, డీజిల్ దొంగలను దొరకబట్టు తల్లి, లేదంటే ఉద్యోగాలు పెట్టిస్తామని పైసలు వసూలు చేసేటోళ్ళని దొరకబట్టుర్రి మేడం గారు. ఇక లేకపోతే వాహనాలు రిపేర్ పోయిన వాహనాలు వచ్చినాయా లేదో చూడుర్రి. ట్రేడ్ లైసెన్సుల బిల్లులు వసూలు అవుతానయా లేదు. సామాన్య కార్మికుల పైన, కింది స్థాయి కార్మికుల పైన, కింది స్థాయి ప్రజానికం పైన ఈ యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం జులుం చూపెడతాను. గతంలో స్వయంగా ఎమ్మెల్యే గారే డెత్ సర్టిఫికెట్ల విషయంలో మాట్లాడిన ఆ ఉద్యోగిని ఏడికి పంపించిర్రు? ఆయనకి ఏమన్నా పనిష్మెంట్ ఇచ్చిర్రా? మరి మళ్ళా కొత్త ముచ్చట ఏం జరుగుతుంది? డీజిల్ దొంగలు అన్నారు, డీజిల్ దొంగలను దొరకబట్టలే. మరి అక్రమంగా వసూలు చేసి ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పేసి దళారులు, అదే మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగంలో ఎవరో ఒకరు, మరి వాళ్ళకేమన్నా తగు శిక్షలు వేసిర్రా? లేదు.
మరి ఏం చేస్తారు? ఇక పారిశుద్ధ విభాగం పైన ప్రక్షాళన చేస్తున్నారు. పారిశుద్ధ విభాగం పైన ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న 12 మంది ఎవరు? సోమేశు, రాజబాబు, ఉమామహేశు, బండారి రవి, ఎండి యూసుఫ్, అశోక్, దయానంద్, బి సంపత్, ఎం తిరుపతి, సిహెచ్ సుక్నాకర్ రెడ్డి, ఏ శ్రీనివాస్, ఆర్ సారయ్య. వీళ్ళని కనుక ఇప్పుడు అక్కడికి మార్చినంత మాత్రాన, ఏది కొత్త ప్రాంతాలకు మార్చినంత మాత్రాన, నేను 33వ డివిజన్ లో స్థానికంగా ఉంటున్నా కాబట్టి చెప్తున్నా. 33వ డివిజన్ ప్రస్తుతం ఎవరున్నారయ్యా అంటే రాజబాబు అన్న ఉండే. ఇప్పుడు ఆ అన్నను 2వ డివిజన్ కు, 3వ డివిజన్ కు 4, 5, 23, 24 పంపించారు. పంపించినంత మాత్రాన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో డీజిల్ దొంగలు దొరుకుతారా? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో డెత్ సర్టిఫికెట్లకు, బర్త్ సర్టిఫికెట్ల పైన జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడతారా? లేదంటే ఇంకా ఏమన్నా కొత్త ముచ్చట జరుగుతుందా? ఇక్కడ ఏం జరుగుతుంది? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా మహానేతలు ఎందుకు వస్తారు? లేదంటే ఈ సొసైటీ అధ్యక్షులు ఎందుకు మాట్లాడతారు? మరి వీళ్ళకి ఏం పని లేదా? మన ఛానల్ ద్వారా ఆ అన్నలనే అడుగుతున్నా. మరి వాళ్ళెవరో మనకు కూడా పూర్తిగా తెలియదు. సోషల్ మీడియాలో మాత్రమే ఓ మహానేత, అదే విధంగా ఆ సొసైటీ అధ్యక్షులు భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని. ఎందుకన్నా ఇవన్నీ? ఈ సామాన్య కార్మికులాలు నిజంగానే సూపర్వైజర్లు అంటే పెద్ద ఉద్యోగం వాళ్ళది. వాళ్ళు కూడా పారిశుద్ధ విభాగంలో ఒక కార్మికులే. ఇది మరి ఎందుకు ఎత్తారో ఏం చేస్తారో తెలియదు. గంట గంటకు లిస్టులు పెడతారు. గతంలో శ్రీకాంత్ సార్ ఉన్నప్పుడు ఇవాళ ఒక లిస్టు, రేపు ఒక లిస్టు, ఎల్లుండి ఒక లిస్టు, అంటే సీరియల్ గా 3 లిస్టులు. ఒక్కొక్క విభాగం గురించి మాట్లాడుకుంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఎన్ని రోజులు మాట్లాడినా కూడా ఒడవది. డెత్ సర్టిఫికెట్ల కుంభకోణం ఇంకా జరుగుతుంది. డీజిల్ దొంగలు ఇంకా ఉన్నారు. అక్రమ వసూళ్లు ఇంకా జరుగుతున్నాయి. అనేక రకాలుగా ఉన్నారు. నాకు తెలిసి ఒక ఎలక్షన్లకు సంబంధించినవి కూడా మనకు చెప్పారు. నా దగ్గర ఇంకా పూర్తి స్థాయి ఆధారాలు రాలే. వచ్చినాక మాట్లాడతా. ఇదైతే ఎట్లా మాట్లాడుతున్నానో దానికోసం కూడా మాట్లాడతా. మరి ఇదేందో మరి నాకైతే అర్థం కాదు. ఇక ప్రజలారా మీ అందరికి తెలియాలని చెప్తానా, మనం కూడా తెలుసుకోవాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏమేం జరుగుతున్నాయో కూడా మనం తెలుసుకునే పరిస్థితి ఉండాలి. ప్రతి ఒక్కరికి గోదావరిఖని పట్టణంలో ఉన్న వారి అందరికీ 50 డివిజన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ప్రతి పౌరుడికి ఈ విషయం తెలవాలి. ఈ విషయం అనే కాదు, కార్పొరేషన్ లో ఏం జరిగినా కూడా తెలియాలి. పారిశుద్ధ విభాగం మెరుగుపరిచేందుకట ఆ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు చర్యలు కలెక్టర్ చేపట్టిరు. ఇందులో భాగంగా పారిశుద్ధ నిర్వహణలో అవుట్సోర్సింగ్ శానిటరీ ఇన్స్పెక్టర్లకు మార్పులు చేశారు. క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకొని సార్ సమాచారమే తెప్పించుకున్నాడట. ఇక వార్డులను మార్పులు చేశారు. క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకున్నాక ఇక మంగళవారం శానిటరీ విభాగం సిబ్బంది కలెక్టర్ పిలిచి ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. మరి సార్ ఏ లిస్టు పోవుడు? ముందుగా ఇచ్చిన లిస్టు ప్రకారం పోమంటారా, రెండోసారి ఇచ్చిన లిస్టు ప్రకారం పోమంటారా, మూడోసారి ఇచ్చిన లిస్టు ప్రకారం పోమంటారా? అలానే ఏ లెక్క ప్రకారంగా పోమంటారో చెప్పుర్రి. మరి ఏ లిస్టు ప్రకారం పోమంటారో చెప్పాలి. మీరు ఇక్కడ అఫీషియల్ గా ఒక లిస్ట్ వేసిరు. ఇది అఫీషియల్ గా ఒక లిస్టు కనబడుతుంది. ప్రింట్ మీడియాలో వచ్చింది కాబట్టి అఫీషియల్ అనాలి. మరి వాళ్ళు అఫీషియల్ లిస్ట్ వేసారు. మరి వాళ్ళకు 2 లిస్టులు 3 లిస్టులు పెట్టిరు. మరి ఎవరు పెట్టిరు, ఎట్లా పెట్టిరు, ఎవరు ఇచ్చిరు? మరి ఏ లిస్టు ప్రకారంగా పోమంటారు? అది కలెక్టర్ సార్ చెప్తాడు, అడిషనల్ కలెక్టర్ అమ్మ చెప్తుంది. మరి ఇది ప్రజలారా ఇక చూడు, ఇళ్ళ కూడా రాసిర్రు జాబు మార్పు. అదనపు కలెక్టర్ కమిషనర్ అరుణశ్రీ మొదట ఒక జాబితాను విడుదల చేశారు. మళ్ళీ అరగంటలోనే ఆ జాబితాను మార్చి మరో జాబితాను విడుదల. గతంలో శ్రీకాంత్ సార్ కమిషనర్ గా ఉన్న సమయంలో రోజుకో జాబితా చొప్పున విడుదల చేయడం గందరగోళానికి తావిచ్చినట్లయింది. అదనపు కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కూడా 2 జాబితాలు రూపొందించడం కార్పొరేషన్ వర్గాల్లో చర్చనీయాంశం. మొత్తం పారిశుద్ధ విభాగం ప్రక్షాళనపై కలెక్టర్ దృష్టి పెట్టడం ఇప్పుడు కార్పొరేషన్ లో అలర్ట్ అయ్యారు. మరో 20 రోజుల్లో పాలక వర్గ స్థానంలో ప్రత్యేక అధికారి పాలన రానుంది. ఈ నేపథ్యంలో రామగుండంలో పనిచేస్తున్న వారిని గోదావరిఖనిలో పనిచేస్తున్న వారికి రామగుండం ఎన్టీపీసీ ఎయిటింగ్ లైన్ లో జోన్లు కేటాయించారు. ఇయో నేను చెప్పలే, అర్ధగంట సమయంలోనే నాకు రావడానికి 15 నిమిషాలనే వచ్చింది. నాకైతే ఫస్ట్ లిస్ట్ వచ్చిన వెంటనే 15 నిమిషాలనే సెకండ్ లిస్ట్ వచ్చింది.
మన ఛానల్కి పంపించారు. అన్న ఇగో గీ లిస్ట్ వచ్చిందే, మళ్ళీ గీ లిస్ట్ వచ్చింది, వేరే లిస్ట్ పోదు, ఎప్పుడు జర రారే అన్న అంటే ఇక మరి 31 డిసెంబర్ 31వ తారీఖు రోజు మాట్లాడిన ఈ ఇళ్ళ దాంట్లో కొంతమందితో. అయితే నేను మున్సిపల్ కార్మికుల సమస్యలను చూపెడుతున్నా, ఇక అన్ని రకాలుగా చెప్తున్నా. ఈ అర్ధ గంటల లిస్టులు మారుడైంది. ఈ శ్రీకాంత్ సార్ ఉన్నప్పుడు రోజుకో లిస్ట్ ఇచ్చుడైంది. అంటే అప్పుడు అంటే ఇచ్చిరు అయిపోయింది, ఇప్పుడేంది ఇయ్యాలేంది గీ కథ ఏంది మరి ఎవరిని చేయమంటారు? మరి ఆ నాయకులు ఎవరో, ఆ ప్రజాప్రతినిధి ఎవరో ఆయననే ఈ శానిటేషన్ ఇన్స్పెక్టర్ చేయమన్నారు. మొత్తం పనులన్నీ 12 మంది స్థానంలో ఆ అన్నని పని చేయమన్నారు. ఆ సొసైటీ ఎవరో, మరి ఆ సొసైటీ అధ్యక్షుడు ఎవరో, మరి ఆ అన్ననే మిగతా అన్నిటిని చేయరు. లేదంటే మీకే లొల్లిలు అయ్యేమన్నా కొత్త ప్రయోగాలు చేస్తారో కూడా వెళ్తలేదు. కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఇగో ఈ గందరగోళం ఏది మనం ఎట్లా మాట్లాడుకుంటాం, 6 నెలల కిందట జరిగింది అట్లనే ఉంచుతే అయిపోయేది కదా. మళ్ళీ దాని ఎందుకు మార్చిర్రు? మళ్ళీ మార్చి మళ్ళీ లిస్ట్ ఎందుకు ఇచ్చిర్రు? మొన్న మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో లిస్ట్ ఎందుకు ఇచ్చిర్రు? మరి వాళ్ళను సూపర్వైజర్లు అయితే ఏ అధికారి అయితే ఆ స్థానంలో కలెక్టర్ ఉన్నా కూడా 2 లిస్టులు ఇచ్చి మీరు ఇవాళ జాయిన్ కావాలని చెప్పి మళ్ళొకటి చెప్పి జనవరి 2 తారీఖు జాయిన్ కావాలని చెప్పి మళ్ళీ తెల్లారే అదే రోజు జనవరి 3కు జాయిన్ కావాలి, లేదంటే జూన్ 4కు జాయిన్ కావాలని మళ్ళీ ఏమన్నా కొత్త లిస్ట్ ఇస్తే, అంటే కొత్త లెటర్ ఇస్తే ఎక్కడికి పోవుడు? వాళ్ళు ఏ అధికారి అయినా కూడా, ఎవరైనా కూడా, ఏ జరిగినా కూడా గిట్లుంటది అన్నట్టు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఇది జరుగుతున్న ముచ్చట. సోషల్ మీడియాలో ఆ అన్న చెప్పిండు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన మహానేతట, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చెందిన సొసైటీ అధ్యక్షుడట భారీ వసూలు చేయనీకి. అంటే వీళ్ళు ఒక ప్రాంతానికి పోయినప్పుడు లేదు మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి రావాలనుకుంటే వాళ్ళకు ముడుపులు చెల్లించి వీళ్ళు మళ్ళీ ఆ ప్రాంతానికి వస్తారన్నట్టు. అంటే అప్పుడు కలెక్టర్ గారు దృష్టి పెట్టరా, అప్పుడు అడిషనల్ కలెక్టర్ దృష్టి పెట్టరా, అప్పుడు కమిషనర్ దృష్టి పెట్టరా, మరి ఇంకెవరు పెడతారు? ఇంకెప్పుడు పెడతారు? ఆ డీజిల్ దొంగలని ఎప్పుడు దొరకబడతారు? ఆ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన ఉద్యోగాలు పెట్టిద్దామని పైసలు తీసుకున్న వాళ్ళని ఎప్పుడు దొరకబడతారు? డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి క్లియర్ గా కనబడ్డ వ్యక్తిని మీరు వేరే శాఖకు ఫార్వర్డ్ చేసినంత మాత్రాన అక్కడ అక్రమం ఆగిపోయిందా? మరి మీరు కొత్త వాహనాలు తీసుకొచ్చి ఆడబెట్టి మొన్న ప్రజా సంఘాలు కూడా ధర్నా చేసినట్టు ఏదో బెల్లాన్ని వేరే కాడికి పంపుతారు. ఇవన్నిటి గురించి పట్టించుకోకుండా ఈ పారిశుద్ధ విభాగ కార్మికుల మీద వాళ్ళుడైంది. పారిశుద్ధ విభాగ కార్మికులను రోజు పొద్దున పోయి చెకింగ్ చేస్తే చెయ్యుర్రి, మరి అత్తారా లేదా, విధులు నిర్వహిస్తారా లేదా అనేది చేయాలి. వాళ్ళను పరిచయం చేసుడు ఎందుకు అధికారులు, పై స్థాయి అధికారులు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చడం కోసం కింది స్థాయి కార్మికులను, కింది స్థాయి అధికారులను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వీళ్ళనా మీరు మీ యొక్క జులుం చూపెట్ట? నేను మొన్న కూడా చెప్పిన, కార్మికుల పైన జులుం చూపెడుతున్నారు మున్సిపల్ శాఖ అధికారులు అని చెప్పేసి. ఇగో ఇది ప్రజలారా ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న గజిబిజి గందరగోళం ముచ్చట.